హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి నిన్న ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగింది కానీ దాని గురించి జర డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ చూసుకుందామండి, మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకుందాం, తర్వాత స్కోర్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇక నిన్న వేరే లెవెల్ అండి. టార్గెట్ వచ్చేసి మనకి 166 అండి. ఎల్ఎస్సి 166 కొట్టి 7 వికెట్స్ 20 ఓవర్స్ అండి. 20 ఓవర్స్లో ఇక చెన్నై 168 కొట్టేసిందండి 19.3లో. వేరే లెవెల్ విన్ అండి. చాలా ఆఫ్టర్ 5 మ్యాచెస్ చెన్నై అనేది విన్ అవ్వడం జరిగిందండి నిన్న. ఎక్సలెంట్ విన్ అండి. ధోని రావడం, అప్పటి వరకు మ్యాచ్ అనేది స్కోర్ అనేది ఈజీగా ఉన్నా కానీ వచ్చే ప్లేయర్స్ ఎవ్వరు ఫామ్లో లేరండి. చెన్నైలో ఈసారి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, చెన్నైలో ఏ ప్లేయర్ ఫామ్లో లేడండి. ఇంత అంత మాత్రాన కాన్వే అన్న ఆడేవాడు కానీ ఇక రచిన్ రవీంద్ర 30+ కొట్టి ఓడిపోతాడు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 40 కొట్టి ఓడిపోతుండు, అంతేగాని దానికి మించి కొడతలేడు రచిన్ రవిచంద్ర. ఇక అట్లాగే అనుకుని ఏ ప్లేయర్ ఫామ్లో లేడు. నేను చూసినప్పుడు అయితే 30 బాల్స్లో 59 రన్స్ కొట్టాల్సింది ఉండే. ఇక అయినా కానీ కష్టమే. ఈజీ అన్నా కానీ కష్టమే, ఎందుకంటే ఫామ్లో ఎవ్వరు లేరు. దూబే ఉన్నాడు, త్రిపాఠి ఉన్నాడు, దూబే ఉన్నాడు. ఉన్నా కానీ మ్యాచ్ అనేది కొడతారు అని చూసేసరికి దూబే ఒకసారి ఏమో 24 balls 26 runs, 28 balls 26 runs, 95 స్ట్రైక్ రేట్తోనే మెయింటైన్ చేస్తున్నాడు. కానీ అవుట్ ఆఫ్ 100 స్ట్రైక్ రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు. ఇక మ్యాచ్ చేజారిపోయింది అనుకున్నప్పుడు ధోని వచ్చిందండి. 11 balls సంథింగ్ కొట్టిండండి. అసలు చెప్తాను, 11 balls 26 runs కొట్టిండండి ధోని. ఇంతగా బాదురు పాడిందండి. నిన్న సిఎస్కే విన్ అయిందంటే ధోని 100% అండి. ప్లస్ నిన్న ధోని ఒక స్టంప్ అవుట్, ఒక క్యాచ్ అవుట్, ఒక రన్ అవుట్, హెలికాప్టర్ షాట్, మొత్తం తలా ఫ్యాన్స్ అందరికీ ధూమ్ ధమాకా చేసిండండి. మొత్తం తలా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసినారండి. అట్లా ఉండండి. ప్రతి ఒక్క వికెట్ స్టంప్ అవుట్కి గూస్ బాంబ్స్, రన్అట్ చేయడం గూస్ బాంబ్స్. ఎక్సలెంట్ రన్అట్ అయితే ఎక్సలెంట్ రన్అట్ చేసినారండి. ఇక స్టంప్ అవుట్ కామన్ అనుకోండి, రన్అట్ అయితే వేరే లెవెల్ చేసిండు రన్అట్. ఇక హెలికాప్టర్ షాట్ ఒక్క చేతితో కొట్టిండండి. అబ్బాబాబా 6. రిపీట్ చూస్తుంటే మాటికి చూడాలనిపిస్తుంది, అంత బాగా కొట్టిండు 6. ఇక ఇట్లాగే కంటిన్యూగా కొడుతుంటే పక్కా చెన్నై అనేది ప్లే ఆఫ్స్కి వెళ్తుందండి. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేటండి, బౌలర్స్ చాలా బాగున్నారండి. అటు ఖలీల్ అహ్మద్ కానీ, నూర్ అహ్మద్ కానీ చాలా బాగా చేస్తున్నారు బౌలర్స్. బ్యాటింగ్ అనేది ఫామ్లో లేదు. అంతంత మాత్రాన చెప్తున్నాగా ఆల్రెడీ, అంతంత మాత్రాన కాన్వే, రచిన్ రవీంద్ర తప్ప దూబే కూడా లాస్ట్ టైం నుంచి ఫామ్లోనే లేడండి. లాస్ట్ టైం కూడా అంత ఏం లేడు ఫామ్లో. ఈ ఇయర్ అయితే మరీ దారుణంగా ఉన్నాడు దూబే. చూద్దాం ఇప్పుడు దూబే కమప్ లాస్ట్లో దూబే కూడా కొట్టలే అని చెప్తలే, కానీ ముందు మ్యాచెస్లో కూడా చాలా ఫామ్లో లేడు అసలు దూబే. చూద్దాం ఇప్పుడు ఫర్దర్గా దూబే అనే ఫామ్లో వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది మ్యాచ్. ఆయన 6లతోనే పని చెప్తాడు. ఇక 4లు 1లు 2లు ఉన్న 6లతోనే పని చెప్తాడు దూబే. అంత నెంబర్ 1 బ్యాటర్ అండి ఆయన. ఇక స్కోర్ చూసుకుంటే అండి, నిన్న మనకి ఎల్ఎస్జిది బ్యాటింగ్ లైనప్ చూసుకుందామండి. ఫస్ట్ మాకరం వచ్చేసి 6 balls 6 runs అండి, 1/4 100 స్ట్రైక్ రేటు. మిచెల్ మార్ష్ వచ్చేసి 25 balls 30 runs, 2 4s 2 6s 120 స్ట్రైక్ రేట్ అండి. పూరన్ వచ్చేసి 9 balls 8 runs, 2 4s 0 6 88.89 స్ట్రైక్ రేట్ అండి. పంత్ వచ్చేసి 49 balls 63 runs, 4 4s 4 6s 128.57 స్ట్రైక్ రేట్ అండి. ఆయుష్ పదోని వచ్చేసి 17 balls 22 runs కొట్టిండు, 1 4 2 6s 129.41 స్ట్రైక్ రేట్ అండి. అబ్దుల్ సమద్ వచ్చేసి 11 balls 20 runs కొట్టిండు, 0 4s 2 6s 181.82 స్ట్రైక్ రేట్. డేవిడ్ మిల్లర్ వచ్చేసి 0 అండి. ఇక ఠాకూర్ వచ్చేసి 4 balls 6 runs కొట్టిండు, 150 స్ట్రైక్ రేట్, 1 4 అండి. ఇక చెన్నై బౌలింగ్ లైనప్ చూసుకుంటే మనకి ఖలీల్ అహ్మద్ 4 overs 38 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడని, 9.50 ఎకనామీ. అన్షుల్ కంబోజ్ వచ్చి 3 overs 20 runs ఇచ్చిండు, 1 wicket 6.70 ఎకనామీ అండి. ఓవర్టన్ వచ్చేసి జమీ ఓవర్టన్ వచ్చి 2 overs 24 runs ఇచ్చిండు, 12.00 స్ట్రైక్ రేట్, అదే 12.00 ఎకనామీ, 0 wicket అండి. రవీంద్ర జడేజా వచ్చి 3 overs 24 runs ఇచ్చిండు, 2 wickets తీసుకున్నాడు, 8.00 ఎకనామీ అండి. నూర్ అహ్మద్ వచ్చి 4 overs 13 runs, 3.20 ఎకనామీ, బట్ నో వికెట్స్ అండి. నో వికెట్స్ అన్నా కానీ 13 runs ఇవ్వడం అంటే మాట కాదు. 4 overs 13 runs అంటే అంత ఈజీ కూడా కాదు.
ఇక పత్రాన్ వచ్చి 4 overs 45 runs 2 wickets 11.20 ఎకనామీ అండి. ఇక చెన్నై బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అండి షేక్ రషీద్ 19 balls 27 runs అండి, 6 fours 0 sixes 142.11 స్ట్రైక్ రేట్ అండి. రచిన్ రవీంద్ర వచ్చి 22 balls 37 runs 5 fours 0 sixes 168.18 స్ట్రైక్ రేట్. రాహుల్ త్రిపాఠి వచ్చి 10 balls 9 runs అండి, 1 wicket 0 sixes 90.00 స్ట్రైక్ రేట్. రవీంద్ర జడేజా వచ్చి 11 balls 7 runs 0 fours 0 6 62.64 స్ట్రైక్ రేట్. సారీ, రాహుల్ త్రిపాఠి వచ్చేసి 10 balls 9 runs అండి, 1 4 0 6 90.00 స్ట్రైక్ రేట్. శివం దుబే వచ్చేసి మనకి 37 balls 43 runs కొట్టిండండి, 3 fours 2 sixes 116.22 స్ట్రైక్ రేట్. విజయ్ శంకర్ వచ్చి మనకి 8 balls 9 runs కొట్టిండండి, 1 4 0 sixes 112.50 స్ట్రైక్ రేట్ అండి. ఎంఎస్ ధోని అండి 11 balls 26 runs కొట్టిండి, 4 fours 1 6 236.36 స్ట్రైక్ రేట్ అండి. వేరే లెవెల్ స్ట్రైక్ రేట్ అండి అది, నిన్న మ్యాచ్ విన్నింగ్ కూడా అండి అదే. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ లైనప్ చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ చాలా ఎక్స్పెన్స్ అయిపోయింది నిన్న, 4 overs 56 runs 0 wickets 14.00 ఎకనామీ అండి. ఆకాష్ దీప్ వచ్చి 1 over 13 runs ఇచ్చిండు, 13.00 ఎకనామీ అండి. శార్దుల్ ఠాకూర్ వచ్చి 14.00 ఎకనామీ సారీ. దిగ్విజయ్ సింగ్ రాతి 4 overs 23 runs ఇచ్చిండు, 1 wicket 5.10 ఎకనామీ అండి. ఆవేష్ ఖాన్ 3.3 overs 32 runs 1 wicket 9.10 ఎకనామీ. రవి బిష్నాయ్ 3 overs 18 runs ఇచ్చిండండి, 2 wickets తీసుకున్నాడు, 6.00 ఎకనామీ. హెడెన్ మార్క్రామ్ 4 overs 25 runs ఇచ్చిండు, 1 wicket 6.20 ఎకనామీ అండి. ఇది మన ఎల్ఎస్జీ ప్లస్ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ అండి. చూసుకుంటే సిఎస్కే నిన్న బౌలింగ్ ఎంత బాగా చేస్తున్నారో, బ్యాటింగ్ ఫామ్లో లేకపోయినా కానీ ఉన్నంత వాళ్ళు ఉన్నంత ఆడినారండి. చూద్దాం ఫర్దర్గా మనకి త్రిపాఠి ఫామ్లోకి వస్తే, రచిన్ రవీంద్ర ఇంకా కొంచెం కొట్టడం స్టార్ట్ చేస్తే, ఇక శివం దుబే ఫామ్లోకి వస్తే, విజయ్ శంకర్ ఫామ్లోకి వస్తే ఇక తిరిగే లేదంటే చెన్నైకి పక్కా లైన్గా అన్ని మ్యాచ్లు విన్ అయ్యి డైరెక్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోద్ది. అంత సత్తా ఉన్న టీం అండి చెన్నై. 5 titles ఈజీగా రాలేదు. ఇక చూద్దాం ఫర్దర్గా ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది నేను ఇస్తానండి మన ఛానల్. ఈ వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.